మీరు పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ జాయిన్ అయ్యారా? ఓకే, జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ తెలుస్తాయి, దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏంటని. ఓకే, అంటే హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, వాట్ ఈస్ పర్సనాలిటీ ఆఫ్ ద ఆల్ఫాబెట్, రూల్స్ ఆఫ్ ద లైన్ తెలుస్తుంది, ఫోర్ రూల్ రిలేటెడ్ లైన్స్ తెలుస్తాయి, కండిషన్స్ తెలుస్తాయి, సింగిల్ రూల్ బేస్డ్ కండిషన్స్ తెలుస్తాయి, ప్లెయిన్లో ఎలా రాయాలో కండిషన్స్ ఉన్నాయి, చేంజ్ అవుతాయి, అది తెలుస్తుంది. అది కాకుండా చాలా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి బేసికల్గా. ఓకే ఓకే అది వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తాయి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వట్లేదు, ఏం డిఫరెన్స్? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు పర్సనాలిటీ ఆఫ్ ది ఆల్ఫాబెట్ తెలియదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదా. మీరు రైటింగ్ ఇట్ మరి పట్టించుకోకండి. సెకండ్, రూల్స్ ఆఫ్ ద లైన్ తెలుస్తాయి. అర్జెంటుగా 4 రూల్ లైన్స్ ఇప్పుడు నేర్చుకునే అవసరం మనకు అవసరం లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే రాసేయచ్చు. 4 రూల్లో రూల్స్ తెలియకపోయినా రాసేయచ్చు. సో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు. సింగిల్ రూల్ కండిషన్స్కు తెలుస్తాయి. అంటే 4 రూల్ వస్తేనే సింగిల్ రూల్స్ రాయాలి. కానీ ఇప్పుడు అవసరం లేదు కదా, మనం నార్మల్గా రాసినా పెద్ద పట్టించుకోరు జనాలు. ఎవరు ఇప్పుడు నోబడీ ఈస్ కేరింగ్ అవుట్ హ్యాండ్ రైటింగ్ కదా, మనం రాసేయచ్చు. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఏమవుతుంది, ప్లెయిన్ షీట్లో రాయాలి కదా. ప్లెయిన్ షీట్ రాయాలంటే కండిషన్స్ 4 తెలిస్తే, సింగిల్ రూల్ తెలిస్తేనే 4 ప్లెయిన్లో రాయగలుగుతాం, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. కానీ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, మనకి మార్క్స్ ఇంపార్టెంట్, చదువుకోవడం ఇంపార్టెంట్, రైటింగ్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. కాబట్టి పెద్ద పట్టించుకోకలి. మీరు ఈ కోర్స్ పెద్దగా జాయిన్ అయినా మీకు ఏదో బెనిఫిట్ ఏమి ఉండదు. అది కాకుండా మీకు బేసికల్గా ఈ కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీకు వచ్చి ఒక పాయింట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుందండి. ఎవరికి కావాలి బాస్ క్లారిటీ ఆఫ్ థాట్? నేను కూర్చుని హ్యాండ్ రైటింగ్ రాస్తుంటే నేను ఫోకస్ పెడతాను కదా, దానివల్ల నేను ఎప్పుడైనా యాక్టివిటీ వేరే పనులు ఏం చేసినా సరే నాకు దీని ప్రాసెస్ వల్ల, బికాజ్ ఒక రోజు కాదు రాసేది, ఇది 1 to 2 months ప్రాసెస్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే రాయాలి. దాని క్లారిటీ ఆఫ్ థాట్ ఎందుకు బాస్, దేని గురించి అవసరం లేదు, నాట్ ఎ బిగ్ డీల్. కాబట్టి ఈ కోర్స్ జాయిన్ అవ్వక్కర్లేదు. సెకండ్ థింగ్, జనరలైజ్గా డిసిప్లిన్ వచ్చేస్తుంది లైఫ్. హెడ్డే కదా, ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న మొత్తుకుంటారు ఏమని, డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్, టైంకి లేవాలి, టైంకి చేయాలి అని వస్తుంది కదా మైండ్కి. ఆ ఫోకస్ పర్సంటేజ్ కొంచెం పెరిగిపోతుంది. డిసిప్లిన్ యాక్టివిటీ అంటే ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి చదువుకోవాలి, అది అవసరం లేదు. ఎందుకు, మనం ఎంజాయ్ చేద్దాం. సో ఈ కోర్స్ మీకు పెద్దగా యూజ్ అవ్వదు. ఓకే, అది కాకుండా ఇది మీరు చేస్తున్నారు కాబట్టి, ఒక చోట కూర్చుని రూల్ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు కాబట్టి టీచర్స్ పైన రెస్పెక్ట్ వస్తుంది, పేరెంట్స్ పైన రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు, మీ కమిట్మెంట్ లెవెల్ చూసి అప్రిషియేట్ చేస్తారు. అది ఎందుకు బాస్, మనం రాసుకున్నామా, ఎగ్జామ్ రాసామా, అయిపోయిందా, డన్ అండ్ డస్టెడ్, వీ లెర్న్ సంథింగ్, మీరు రన్ మార్క్స్ వచ్చేసి అంతే. నీట్గా రాసేసి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఇగ్నోర్ ఇట్. ఇది ఒక్కటే కాకుండా మన హెల్త్ బాగుండాలంటే మైండ్ ఫోకస్గా చాలా బాగుండాలి, ఉంటేనే హెల్త్ బాగుంటుందంట. సో నేను బాగా నీట్గా రాసినప్పుడు, రూల్ బేస్తో రాసినప్పుడు, మీ చుట్టూ అట్మాస్ఫియర్ వచ్చే ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏమనుకుంటారంటే దిస్ గై ఈజ్ వెరీ డిసిప్లిన్, చాలా నీట్గా రాస్తుంది. అది ఎందుకు మనకి అవసరం లేదు, మనం లైట్ తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటాను నేను క్లాస్లో. ఏంటంటే మైండ్లో కాయిల్స్ ఉంటాయి, కనెక్టివిటీ వైర్స్ అని, అవి న్యూరల్ కనెక్షన్స్ అంటాం. ఆ కనెక్షన్స్ అనేది సెట్ అవుతాయి, అంటే బెస్ట్ అవుతాయి. అంటే మనం కొన్ని వాడకుండా ఉన్నప్పుడు మైండ్లో పర్సంటేజ్ ఆఫ్ ఓన్లీ 4% వాడుతున్నారు ఇప్పుడు మామూలుగా ప్రజెంట్గా. హయ్యెస్ట్ స్టాండర్డ్ ఈజ్ 4% ఆఫ్ ద బ్రెయిన్ యూజ్ చేశారంట. ఇది మీరు ఫోకస్డ్గా రాస్తుంటే బేస్డ్ ఆన్ రూల్ బేస్డ్ హ్యాండ్ రైటింగ్, మీ మైండ్లో ఉన్న ఆ కాయిల్స్, ఆ నర్వ్స్ కనెక్టివిటీ కొంచెం షార్ప్ అవుతాయి. డెడ్ ఉన్నవి ప్లస్ అవుతాయి, డల్ ఉన్నవి యాక్టివేట్ అవుతాయి, అది ప్లస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ థింక్. ఎందుకు బాస్ అంత థింక్ చేయక్కర్లేదు, పెద్ద యూజ్ ఉండదు, మీరు లైట్ తీసుకోండి. దీనివల్ల మీకు బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గిపోతాయి. నన్ను తిట్టుకున్నారు కదా, ఏం లేదు, గేమ్స్ తగ్గిస్తారు, మీరు అవుట్ గోయింగ్ ప్లే తగ్గిస్తారు. అంటే యూ ప్లే బట్ సిస్టమాటిక్గా ప్లే చేస్తారు. మీరు యూ విల్ ట్రై టు లెర్న్ సంథింగ్ విచ్ ఈస్ ప్లస్ ఫర్ యూ, లైక్ చెస్ గేమ్స్ కానీ సమ్ అదర్ యాక్టివిటీ గేమ్స్ వేర్ మీకు సెల్ఫ్గా గ్రో అవడానికి ఉంటుంది. యూ డోంట్ గాసిప్ థింగ్స్, మీరు చాలా డిసిప్లిన్ అయిపోతారు కదా. అలాంటివి వద్దు మనకి. మనం బేసికల్గా వి గో హ్యాపీ సాడ్.
మన ఏ డే ఎలా ఉందో అలా చేసుకుంటూ అయిపోతే పెద్ద ఫరక్ పడదు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నన్ను బేసికల్గా చాలా స్టూడెంట్స్ తిట్టుకుంటారు, క్యాజువల్ అంటే తగ్గిపోతుంది, క్యాజువల్ యాటిట్యూడ్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా వర్క్ చెప్పగానే అది వినరు, మనం బేసికల్గా వినం కదా, లైట్ తీసుకుంటాం, అవి తగ్గిపోతుంది. అంటే టీచర్ చెప్తున్నప్పుడు ఫోకస్ చేసి వింటాం, ఇలా ఫోకస్డ్గా. ఫోకస్ ఎలా మిస్ అవుతుంది? చేతిలో పెన్సిల్ పట్టుకున్నాం, దానికి క్యాప్ పట్టుకున్నాం, పెన్ క్యాప్ పట్టుకున్నాం, ఎరేజర్ పట్టుకున్నాం, లేకపోతే ఇంకో టాయ్తో ప్లే చేస్తున్నాం, ఇంకో ఐటమ్ ఏదో పట్టుకుని పేపర్ని చింపిలా రోల్ చేయడము, పక్కన ఫ్రెండ్స్తో గాసిప్ చేయడం, టీచర్ క్లాస్ అవుతుండే కదా. అట్స్ ఎ కామన్ పార్ట్, నేను కూడా చేశాను కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అవన్నీ తగ్గిపోతాయంట. సో డోంట్ జాయిన్ మై కోర్స్ పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్రైటింగ్. అది కాకుండా హైపర్ డిజార్డర్, హైపర్ యాక్టివిటీ, అది కాకుండా హైపర్ యాక్టివిటీ డిజార్డర్ యాక్టివిటీస్ తగ్గిపోతాయంట, ఎఫెక్ట్ అవుతాయి, కంట్రోల్ అవుతాయంట. నమ్ముతారు ఇది మీరు? నో బాస్. ఎందుకంటే ఇది ఒక చోట కూర్చుని హ్యాండ్ రైటింగ్ అనేది బోరింగ్. మీరు రూల్ బేస్డ్ హ్యాండ్ రైటింగ్, పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ జాయిన్ అయితే మీరు కంపల్సరీ నన్ను తిట్టుకోకపోయినా కూర్చుని రాయాలి ఎవ్రీడే. అండ్ మీరు రాసేటప్పుడు ఎవ్రీ రూల్ అడ్డొస్తుంది. యూ కెనాట్ గ్రో బియాండ్ మై రూల్. నా రూల్ దాటి మీరు వెళ్ళలేరు, నా రూల్స్లోనే ఫిక్స్ అయిపోయింది హ్యాండ్ రైటింగ్. దీనివల్ల అదర్ ఎక్సెస్ థింకింగ్, ఎక్సెస్ కోపం అవన్నీ తగ్గిపోతాయి. బికాజ్ యువర్ ఫోకస్ పెరిగిపోయింది అక్కడ. మీరు నాన్ సెన్స్ మాట్లాడరు, మీరు ఏదో బోర్ కొట్టింది అనరు. మీరు యూ విల్ షెడ్యూల్ యువర్ డే అండ్ ఫాలో దట్ కదా, ఫాలో అవుతారు. కాబట్టి ఇది జాయిన్ అవ్వద్దు పర్సనాలిటీ బేస్డ్ అండి. ఓవరాల్గా స్టెబిలిటీ పెరుగుతుంది. మీరు మీ కిడ్స్ ఎవరు జాయిన్ అయినా ఇన్ని వస్తాయి. ఈ బెనిఫిట్స్ అనుకుంటే మీకు బెనిఫిట్స్, లేకపోతే బోరింగ్. సో ఇన్ని బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటే దీంట్లో ట్రై చేయడానికి, థింక్ చేయడానికి చూడండి. వాట్ ఈజ్ పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇది నిజంగా అంత పవర్ఫుల్ కోర్సా అని థింక్ చేయండి. లేకపోతే లైట్ తీసుకోండి. పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ ఇన్ని ఉన్నాయి, 10 బెనిఫిట్స్ ఉన్నాయంట. నాకైతే బోరింగ్ కొడుతుంది. సో మేక్ షూర్ యూ డబుల్ చెక్ బిఫోర్ జాయినింగ్, ఆర్ అదర్ కోర్సెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటో కనుక్కోండి. ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఆన్ కమెంటింగ్ ఆన్ ఎనీ అదర్ కోర్స్. పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ బ్రాండ్. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా జాయిన్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ తెరటి సైనింగ్ ఆఫ్.